హాయ్! వెల్కమ్ టు సత్య ఐఏఎస్ అకాడమీ. చాలామంది అభ్యర్థులు సార్ నిన్న ఈ విధంగా ఒక వాట్సాప్ మెసేజ్ సర్క్యులేట్ అయింది దేవాదాయ శాఖకు సంబంధించి. దానికి సంబంధించి వివరణ కావాలని అడిగారు. దాని మీద ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్‌లో చాలా స్పష్టంగా కూడా రావటం జరిగిందండి. దీన్ని ఒకసారి మనము న్యూస్ పేపర్‌లో వచ్చిందే. ఇది మనమేమి ఎక్స్‌ట్రా నుంచి కాదు. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపరు జనవరి 23. దేవాదాయ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ వార్డు సచివాలయాల్లో అదనంగా ఉన్న ఉద్యోగాలను దేవాదాయ శాఖ గ్రేడ్ 3 ఈవో స్థానాల్లో నియమించుకునే అవకాశాన్ని కల్పించింది. గ్రేడ్ 3 ఈవోకి సంబంధించి 104 పోస్టులు ఉన్నాయి. చాలామంది అభ్యర్థులు ఈ 104 పోస్టులు ఉన్నాయని వాళ్ళు ఎండోమెంట్కి సంబంధించి సీరియస్ ప్రిపరేషన్లోనే ఉన్నారు. సాక్షాత్తు సీఎం గారే డైరెక్ట్గా నేను 104 వేకెన్సీస్ ఇందులో నింపుతామని ఇవ్వటం జరిగింది. సీఎం చెప్పిన తర్వాత ఇక అందరూ కన్ఫామ్ అనుకుంటారు కదండి. దాన్ని నమ్ముకొని ఎప్పటి నుంచో ప్రిపరేషన్ లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు కూడా ఇంకా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. రేపో మాపో నోటిఫికేషన్ వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక నోటిఫికేషన్ వస్తుంది, ఇంకా సీరియస్ చేసుకోవాలి మన ప్రిపరేషన్ని, జాబ్ సాధించుకోవాలని. దానికి సంబంధించి ఒక 15 రోజుల ముందు దేవాదాయ శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ని మాకు ఇట్లా ఖాళీలు ఉన్నాయి, దీనికి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి కావాలని లెటర్ కూడా పంపింది. అన్నీ అయిపోయింది, ఇక నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నాం అనుకునే సమయానికి నిన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ సచివాలయాల్లో ఎక్కువగా మిగిలిపోయి ఉన్నాయి ఖాళీలు, వాళ్ళందరూ వాళ్ళ పనులతో పాటు ఈ పనులు కూడా చేసుకునే అవకాశం ఉన్నది. ఆ పోస్టులని వీళ్ళతో నింపేద్దాము. ఇప్పుడు ఎక్సెసివ్గా ఉన్నందువలన నియామకాలు ఆపుకోండి అని చెప్పింది. చూడండి, గ్రేడ్ 1 ఈవో పోస్టులు 5 భర్తీ చేయడానికి అనుమతులు ఇవ్వాలని దేవాదాయ శాఖ కమిషనర్ ప్రభుత్వాన్ని కోరారు. పరిశీలించిన ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ 5 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ మాత్రమే చేపట్టనుంది. గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 ఈవో పోస్టుల భర్తీపై కీలక నిర్ణయం తీసుకున్నది. దేవాదాయ శాఖలో ప్రభుత్వం కేటాయించిన కోటా కంటే గ్రేడ్ 1లు అధికంగా ఉన్నారని గుర్తించిన ప్రభుత్వం ఆ నియామకాలకు అనుమతి ఇవ్వలేదు. గ్రేడ్ 1 దానికి అనుమతి ఇవ్వలేదు. గ్రేడ్ 3 ఈవో పోస్టులను గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో భర్తీ చేసుకోవాలని సూచన చేసింది. ఈ మాత్రం దానికి సీఎం గారు ఆ రోజు చెప్పారని, లేకపోతే ఇంకా నోటిఫికేషన్ గురించి ఎదురు చూడటము చాలా అమాయకత్వం అయిపోయింది. నిన్నటి నుంచి అభ్యర్థులు అందరూ కూడా ఇదే బాధపడుతున్నారు. బట్ ఇది కేవలం గవర్నమెంట్లో డిపార్ట్మెంట్ తీసుకున్న నిర్ణయమే. ఇంకా రాజ్యాంగాన్ని సవరణలు చేస్తున్న సమయంలో ఈ రెవెన్యూ నుంచి వచ్చిన ఈ మెమోని విత్డ్రా చేసుకునే అవకాశం ఉన్నది. ప్రభుత్వము దీనిపైన పునరాలోచన చేసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని చక్కగా వీళ్ళకి కావలసిన నోటిఫికేషన్ని జారీ చేస్తే బాగుంటుంది, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లద్దని చాలా స్పష్టంగా ఇందులోనే చెప్పారు. ఇప్పటికే ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వం చేపడుతున్న నియామకాలు చాలా తక్కువగా ఉన్నాయి. దానికి తోడు దేవాదాయ శాఖ గ్రేడ్ 3 ఈవో పోస్టులపై నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అధికారులు వారి ఆశలపై నీళ్లు చల్లారు. అంతే కదండి, దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఒక రోజు ఒక నెల గడవాలంటే అంత కటకట్లాడిపోతుందండి నిరుద్యోగికి. పోస్ట్లో కూర్చొని ఏసీలో కూర్చున్న వాళ్ళు ఏదైనా రాసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? ఇంత చదివి రేపో మాపో ఈ సంక్రాంతికి వస్తుంది, లేకపోతే రేపు ఉగాదికి వస్తుంది, ఇట్లాంటి ఆశలతో ఉన్నప్పుడు ఈ డిపార్ట్మెంట్ నుంచి ఇలాంటిది రావటం చాలా బాధాకరము. దీనిపై వెంటనే ప్రభుత్వం పునరాలోచన చేయాలని, ఆ పోస్టులను కూడా ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. బహుశా సీఎం గారి నుంచి ఆదేశం ఏమెళ్ళిందో తెలియదు. ఆయన ఎక్సెసివ్ పోస్టులు ఉంటే ఏమన్నా అక్కడక్కడ అడ్జస్ట్ చేయమని ఉంటారు. వీళ్ళు దాన్ని ఎండోమెంట్కి కూడా అన్వయించి ఈ విధంగా జీవో పంపి ఉండవచ్చు. బహుశా సీఎం స్థాయిలో లేదా లోకేష్ గారి స్థాయిలో ఈ విషయం వారికి తెలియకపోవచ్చు. వాళ్ళు ఒకసారి దీని మీద పునరాలోచన చేసి ఖచ్చితంగా ఎండోమెంట్ పోస్టుని ఎండోమెంట్ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేస్తారు. ప్రభుత్వం 100కి 100 పాళ్ళు
దీనిపై పునరాలోచన ఖచ్చితంగా చేస్తుంది. సో, ఇక అట్లా నింపుకుంటూ పోతే డిప్యూటీ కలెక్టర్, జిల్లా కలెక్టర్ పోస్టులు కూడా సచివాలయ సిబ్బందితో నింపుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంక దాదాపు ఒక 15-20 ఏళ్ళు అసలు నోటిఫికేషన్స్ గురించే మాట్లాడక్కర్లే. ఎందుకు ఆ పనికిమాలిన ఈ జాబ్ క్యాలెండర్ గురించి ఇవన్నీ డిస్కషన్ చేయటం. సో జనరల్ క్యాలెండర్లు అన్నీ మారుతున్నాయి కానీ, సో నిరుద్యోగుల తలరాతలు మార్చే జాబ్ క్యాలెండర్లు ఇప్పటివరకు రావట్లేదు, ఏ ప్రభుత్వాలు మారుతున్నా కానీ. సో ఉంటుంది కదండి, కాస్త ఎంత బాధాకరమైన విషయాలు ఇవన్నీ కూడా. ఒకటేమో జాబ్లెస్ క్యాలెండర్లని పోస్టర్లు వేస్తారు, ఇంకోటి ఇది. ఇదంతా కరెక్ట్ కాదు. ప్రభుత్వం దీనిపై ఖచ్చితంగా పునరాలోచన అయితే చేస్తుందండి. సో బహుశా జాబ్ క్యాలెండర్ పైన కూడా ప్రభుత్వం సీరియస్గా థింక్ చేయాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. సో 2024లో ఎన్నికలు అయిపోయినాయి, 2025 అయిపోయింది. సో అప్పుడు జాబ్ క్యాలెండర్ లేదు, సరే కొత్తగా వచ్చింది అనుకోవచ్చు. అట్లీస్ట్ 2026 కైనా కానీ జాబ్ క్యాలెండర్ జనవరి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నిరుద్యోగులు. సో ఒక్కొక్క నెల గడుపుకుంటూ ఆశలతోటి నడుస్తూ వస్తుంటే సడన్గా ఈ విధంగా అంటే భవిష్యత్ అంతా కూడా ఇక అసలు ఏమీ కనిపించినంత అంధకారంగా మారిపోతూ వస్తుంది. అసలు ఇక గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా నింపుతారా అనే డౌట్కి వెళ్తుంది. సో నిరుద్యోగుల యొక్క ఆశల మీద నీళ్లు చల్లకుండా ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం పనిచేస్తుంది నిరుద్యోగులకి అనే ఆశని ఖచ్చితంగా ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీన్ని ఇక్కడ నేను మన స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా అడుగుతూ వస్తున్నారు, చాలా మంది కాల్స్ చేసి. ఏంటి సార్ ఇక దీని పరిస్థితి అంటే, ఖచ్చితంగా ఇస్తారండి. ప్రభుత్వం అయితే ఎట్లాంటి తప్పిదాలు చెయ్యదు అని నేను అనుకుంటున్నా. ఒకవేళ బై మిస్టేక్ ఏదన్నా వాళ్ళు ఒక శాఖ అనబోయి ఇంకో శాఖో వాళ్ళు అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ నాకు ఇక్కడ కనిపిస్తుంది వాళ్ళ మధ్యలో. సో పబ్లిక్లోకి ఒక మెమో వెళ్తున్నప్పుడు ఒక సీరియస్ లేకుండా ఏది పడితే అది పోతే ఇట్లాగే ఉంటుంది. కాస్త సీరియస్గా ఏది పబ్లిక్లోకి వెళ్తే పబ్లిక్ సెంటిమెంట్ ఎట్లా ఉంటుందని కాస్త వాటిని కూడా కన్సిడర్ చేస్తూ వెళ్తే బాగుండేదని మనం అనుకుంటున్నాం. అందరు కూడా అదే అనుకుంటున్నారు. సో నాకు తెలిసి 99%, 99.9, 100% కూడా ప్రభుత్వం దీనిపైన పునరాలోచన ఖచ్చితంగా చేసి తీరుతుంది. సో దానికి సంబంధించి త్వరలోనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నిరుద్యోగులు ఎవరు నిరుత్సాహపడాల్సిన పని లేదు. ప్రభుత్వం ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామంది, నింపుతామని చెప్పారు. సో జాబ్ క్యాలెండర్ ఇస్తుంది, వీటిని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే నియామకాలు చేపడతారు. సో నిరుత్సాహపడకండి అండి. సో రాత్రి నుంచి పాపం చాలా మంది ఇదే డల్గా అయిపోయి అసలు ఏంటి అయోమయంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళొద్దు. సో ఉంటది అది ఎవరికైనా. ఇప్పుడు నాకే ఆ ఫీలింగ్ ఉంది, అరే ఇంత దగ్గరకు వచ్చారు, రేపో మాపో నోటిఫికేషను, వీళ్ళు సెట్ అయిపోయే సమయానికి ఇట్లాంటివి చూస్తే చాలా పానిక్ అవుతూ ఉంటారు సిచ్యువేషన్. సో కూల్గా ఉండండి. 1 or 2 డేస్ ఇది ఉంటుంది మైండ్లో. దీని నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చే వరకు కూడా ఇదే విధంగా అన్సర్టనిటీ అనేది ఉంటుంది, అందులో ఉండదు అని నేను చెప్పట్లేదు. సో నాకు తెలిసి ఖచ్చితంగా గవర్నమెంట్ దీనిపై రీకన్సిడర్ చేసి తీరుతుంది, చెయ్యాలి కూడా. బాధ్యతాయుతమైన ప్రభుత్వము, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం ఖచ్చితంగా రీథింక్ చేస్తుందండి. సో ఎవరు కూడా పానిక్ అవ్వద్దు. సో కూల్గా ఉండండి, అన్నీ త్వరలో సెట్ అవుతూ వస్తూ ఉంటాయి. జాబ్ క్యాలెండర్ కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. సో ఇది నేను ఇక్కడ కమ్యూనికేట్ చేయదలుచుకున్నా. సో కూల్గా ఉండండి, ప్రశాంతంగా, అన్ని ప్రభుత్వము మంచే చేస్తుంది. సో దీన్ని ఇక్కడ నేను కంక్లూడ్ చేస్తున్నా. ఏదైనా ఫర్దర్ ఇష్యూ ఉంటే నేను మళ్ళీ మీకు కమ్యూనికేట్ చేస్తాను. గుడ్ లక్ అండి.